నమస్తే. నేను లక్ష్మీప్రియ. ఈరోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకొచ్చానండి. ఒక చిన్న బిడ్డ చాలా ఏడుస్తుంది. నస నస చేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి బాగా ఏడుస్తుంది. ఏమైందో అమ్మ నాన్నకి అర్థం కావట్లేదు. అక్కడ పక్కనున్న పెద్దవాళ్ళకి ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఆకలా, కడుపు నొప్పేస్తుందా అన్నీ చూసారు. లాస్ట్‌కి తనకి చూసారు ఒక దగ్గర ఎర్రగా ఒక ర్యాష్ వచ్చింది. మేబీ ఏదో ఒక పురుగు కరిచి ఉంటుంది పాపకి. అందుకు ఇంతగనం ఏడుస్తుంది అని. పాప ఎందుకలా బిహేవ్ చేసింది అనంటే, తనకి ఒక గాయం జరిగింది. అది మనం ఎవరు చూసుకోలేదు. తనకి మండుతుంది, బాధేస్తుంది. సో, అందుకని ఆ విధంగా బిహేవ్ చేసింది. సిమిలర్‌లీ మనలో చాలా మంది ఎంత వయసొచ్చినా కూడా 30స్, 40స్, 50, 60, 70స్, 80స్, 90స్ ఏ వయసొచ్చినా కూడా కొంతమంది కొన్ని బిహేవియర్స్ ఎందుకలా చేస్తారో అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాదు, చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది, అరిచేస్తూ ఉంటారు, పక్కన వాళ్ళని ఎంతో బాధ పెడుతూ ఉంటారు, వాళ్ళు తర్వాత ఎంతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది ప్రతి చిన్నదానికి ఏడ్చేస్తూ ఉంటారు, అసలు ఏమీ అనలేదు, ఎందుకు అలా ఏడుస్తుంది అని అనుకుంటూ ఉంటాం. కొంతమంది ప్రతి దానికి ఒక చిన్న డిస్కషన్ అయినా కూడా వాళ్ళు ఏదో సపరేటెడ్గా ఫీల్ అవుతారు, వాళ్ళని అవాయిడ్ చేసినట్టు ఫీల్ అవుతారు, వాళ్ళు వేరేగా అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది ప్రతిదీ వాళ్ళకి ఎంత బాగా చేసినా కూడా, వాళ్ళకి ఎంత తెలిసినా కూడా ఎదుటి వాళ్ళ వ్యాలిడేషన్ కావాలి. బాగా చేసావు, బాగుంది అని. అది వచ్చేంత వరకు వాళ్ళు ఆ డెసిషన్ వాళ్ళు ముందుకెళ్ళలేరు. ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, బాగుందా, షూరా, పక్కానా అని అడుగుతూ ఉంటారు. కొంతమంది చాలా అతిగా వర్క్ చేస్తూ ఉంటారండి. ఓవర్‌గా వర్క్ చేస్తుంటారు. వాళ్ళు ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా ఎంతో టైర్డ్ అయిపోయి ఉంటారు. వాళ్ళు వాళ్ళ లైఫ్ అంతా ఎదుటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. నేను ఇంత చేశాను, ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటారు. నేను ఇంత చేశాను, అయినా గాని నన్ను గుర్తించలేదు, నన్ను చూడలేదు. వాళ్ళు బ్లేమ్ చేస్తూ ఉంటారు, కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎంత పెద్దవాళ్ళైనా చిన్న చిన్న డెసిషన్స్ కూడా వాళ్ళు తీసుకోలేరు. ఎవరో ఒకరి సపోర్ట్ కావాలి, ఎవరో ఒకరి గైడెన్స్ కావాలి. వాళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి. చిన్న చిన్న డెసిషన్స్ కూడా వాళ్ళు వేరే వాళ్ళు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కొనుక్కునే, వాళ్ళు వేసుకునే డ్రెసెస్ కూడా ఎదుటి వాళ్ళు బాగుంది అంటేనే వాళ్ళు తీసుకోగలుగుతారు. లేకపోతే వాళ్ళు ఆ డెసిషన్ కూడా తీసుకోలేరు. కొంతమందికి కాన్ఫిడెన్స్ ల్యాక్ అవుతారండి. ఐఎమ్ నాట్ ఎనఫ్. వాళ్ళకి అంత స్కిల్ ఉంటుంది. ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ మై క్లయింట్స్. వాళ్ళకి చాలా స్కిల్ ఉంటుంది, వాళ్ళకి చాలా కాంపిటెన్సీ ఉంటుంది. బట్ వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళని వాళ్ళు ప్రెజెంట్ చేసుకోలేరు. ఎక్కడనో వాళ్ళకి నాకంత స్కిల్ లేదు, ఐఎమ్ నాట్ ఎనఫ్, నేను ఒక మిస్టేక్ చేస్తాను, ఏదో ఒక భయము వాళ్ళు ఒక సెల్ఫ్ వాళ్ళని ఆపేస్తూ ఉంటుంది. చాలా మంది చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా సేఫ్గా ఫీల్ అవ్వరు. ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడూ ఒక సేఫ్టీ అనేది వాళ్ళు ఫీల్ అవ్వరు. ఆ సేఫ్టీ కోసం వాళ్ళంతా లైఫ్ అంతా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సెక్యూర్డ్గా ఫీల్ అవ్వరు. చాలా మంది పీపుల్ ప్లీజింగ్, ఎదుటి వాళ్ళని మెప్పించాలి, ఎదుటి వాళ్ళని, వాళ్ళ లైఫ్ అంతా ఎదుటి వాళ్ళ కోసం చేసేస్తూ ఉంటారు. వాళ్ళకంటూ వాళ్ళు ఏది చేసుకోరు. వాళ్ళ అవసరాలని వాళ్ళకి తెలీదు. వాళ్ళకి నో అని చెప్పాలనున్నా కూడా వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు. ఎదుటి వాళ్ళని మెప్పించడమే, వాళ్ళు మెప్పిస్తేనే వాళ్ళ వర్త్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళకు ఒక వ్యాలిడ్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు వర్దీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో లైఫ్ అంతా వేరే వాళ్ళ కోసం బతికేస్తూ ఉంటారు. చాలామంది లైఫ్లో ఎవరిని నమ్మలేరండి. వాళ్ళ లైఫ్ పార్ట్నరే కాదు, వాళ్ళ అమ్మా నాన్నని, వాళ్ళ సొంత పిల్లల్ని, వాళ్ళ కలీగ్స్ని, వాళ్ళ టీంని ఎవ్వరిని నమ్మలేరు. వాళ్ళకి చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకు ఒక భయం. చాలామంది జీవితంలో వాళ్ళని ఎంత ప్రేమించే వాళ్ళు ఉన్నా కూడా ఎప్పుడు వాళ్ళు ఒక వాయిడ్ని సెన్స్ చేస్తూ ఉంటారు. నన్ను ఎవరు ప్రేమించరు, నాకంటూ ఎదుటి వాళ్ళు ఎంత ప్రేమిస్తూ ఉన్నా కూడా వాళ్ళని తీసుకోలేరు, చూడలేరు. ఇవన్నీ బిహేవియర్స్ ఆ పాపకి పురుగు కరిస్తే, ఆ ఇన్సెక్ట్ కరిస్తే ఎంత ర్యాష్ వచ్చి ఎంత బాధపడిందో, ఎంత ఇదైందో. సో ఈ బిహేవియర్స్ అన్నీ కూడా ఇన్నర్ చైల్డ్ వూన్స్ అండి. చిన్నప్పుడు మీకు జరిగిన గాయాల వల్ల ఈ బిహేవియర్స్ అన్ని. ఈరోజు మీరు ఒక 40 ఇయర్స్ వ్యక్తిగా, 50 ఇయర్స్ వ్యక్తిగా మీరు బిహేవ్ చేయట్లేదు. ఎప్పుడో చిన్నప్పుడు మీకు ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ అప్పుడు జరిగిన గాయం నుంచి మీరు ఆపరేట్ చేస్తున్నారు. ఆ మెమరీ మీ మైండ్లో నుంచి, ఆ మెమరీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రతిసారి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ఇన్నర్ చైల్డ్, మీలో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్ ఈ విధంగా మిమ్మల్ని ఇలా బిహేవ్ చేసేటట్టు చేస్తుంది. సో ఎప్పటి వరకైతే మనకి తెలీదు, చాలా గాయాలు చిన్నప్పుడు, ఒక చిన్న బిడ్డ పుట్టంగానే వాళ్ళకి దే డజంట్ హ్యావ్ ఎనీ ఐడెంటిటీ. వాళ్ళని వాళ్ళు గుర్తించుకోలేరు.
చేసుకోలేరు. వాళ్ళు ఒక గర్ల్ బేబీయా, బాయ్ బేబీయా అనేది కూడా వాళ్ళకి తెలీదు. ఎవరైతే పెద్దవాళ్ళు అమ్మ, నాన్న, పెద్దవాళ్ళు ఏది చెప్తే వాళ్ళని వాళ్ళు ఆ విధంగా గుర్తించడం స్టార్ట్ చేస్తారు. సో ప్రతిసారి చిన్నప్పుడు ఏ చిన్న బిడ్డకి ఒక వ్యక్తిత్వం, ఒక ఐడెంటిటీ అనేది ఉండదండి. ఎప్పుడైతే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడతారో, వాళ్ళ గురించి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా చూస్తారు, ఎలా వాళ్ళ గురించి మాట్లాడతారో అదే వాళ్ళ ఐడెంటిటీగా ఫామ్ చేసుకుంటారు, అదే వాళ్ళ వ్యక్తిత్వంగా మార్చేసుకుంటారు. ఒకవేళ చిన్నప్పుడు అమ్మ ఏం మాట్లాడకు, నువ్వు కొంతసేపు ఆగు అని అంటే నేను మాట్లాడకూడదు, నన్ను నేను ఎక్స్ప్రెస్ చేయకూడదు, అలా ఎన్నో వాళ్ళ గురించి వాళ్ళు ఎన్నో ఒక ఇంటర్ప్రెట్ చేయడం, అంటే వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు. ఒక చిన్న బిడ్డకి దే డజంట్ నో హౌ టు ఇంటర్ప్రెట్ ఎ థింగ్. వాళ్ళకి ఆ మూమెంట్ ఏ విధంగా వచ్చిందో అదే మెమరీగా వాళ్ళ మైండ్లో ఉండిపోయింది. అదే ఆ గాయం నుంచే వాళ్ళు లైఫ్ లాంగ్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఈ గాయాలతో ముందుకు వెళ్ళలేరండి. ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా ఎక్కడో స్టక్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. నాకు అంత ఈజీగా నాకు సక్సెస్ రాదు, అందరికీ చాలా ఈజీగా సక్సెస్ వస్తుంది, నాకు రావట్లేదు. మీరు ఏం చేసినా ఏదో 10 మిమ్మల్ని వెనకాలకి గుంజేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో జీవితంలో జాయ్ఫుల్గా ముందుకెళ్ళాలి, మీరు చేసే పనిలో ప్రతి దాంట్లో మీకు సక్సెస్ రావాలి అని అనుకుంటే మీలో ఉన్న గాయాలని అర్థం చేసుకోవాలి, వాటిని అక్నాలెడ్జ్ చేయాలి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ఆ గాయాలని మళ్ళీ ఒకసారి ఆ గాయాలని హీల్ చేసుకోవాలన్నమాట. ఆ చిన్న బిడ్డకి ర్యాష్ వచ్చినప్పుడు అమ్మ ఎలా అయితే తనకి ఒక ఆయింట్మెంట్ రాసి అది మంట తగ్గడానికి దాన్ని హీల్ చేసి ప్రాపర్గా అమ్మ ఎలా క్యూర్ చేస్తారో మనందరము మనలో ఉన్న గాయాలని వెళ్ళి ఒక తల్లి ఇలా ఒక ప్రేమతో మళ్ళీ వాటిని మనము హీల్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అవి హీల్ చేసుకుంటామో మన లైఫ్లో మనం ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తామండి. సో మీలో కనుక ఇలాంటివి ఏవైనా ఉంటే మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ గాయాలు, వూండ్స్ని మీరు అడ్రస్ చేయడానికి రెడీగా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు కనుక ఈ వీడియో త్రూ ఏమన్నా నేర్చుకున్నట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ.